హాయ్ అండి. నువ్వులు, పల్లీలు, బెల్లంతో స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పాన్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు పల్లీలు తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా మాడిపోకూడదు. లైట్‌గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి, అదే పాన్‌లో ఒక 2 కప్స్ వరకు మళ్ళీ నువ్వులు తీసుకొని, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు. తెల్ల నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకటే అనమాట. నా దగ్గర తెల్ల నువ్వులుంటే 2 కప్స్ యాడ్ చేసి, అవి కూడా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత 2 ప్లేట్‌లోకి తీసి పెట్టుకొని 10-15 మినిట్స్ ఆరనివ్వాలి. ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని 2, 3 యాలకులు యాడ్ చేశాననమాట నేను ఫ్లేవర్ కోసము. ఫ్లేవర్ బావుంటది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చనమాట. సో, బరకగా అంటే లైట్‌గా మరీ స్మూత్‌గా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేసి పౌడర్ పక్కన పెట్టేసుకొని ఒక పాన్‌లో కొంచెం ఒక కప్పు వరకు బెల్లం తురుము యాడ్ చేసుకొని, హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం లైట్‌గా పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలనమాట. పాకం అంటే మనం చేయి పెట్టి టచ్ చేస్తే కొంచెం జిగురుగా అనిపించే వరకు. ముదురు పాకం అయితే బావుండదు. కొంచెం లైట్‌గా ఉంటే సరిపోతుంది. పాకం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక 2-3 మినిట్స్‌లో ఆ లైట్ జిగురు పాకం వచ్చేస్తది. పాకం అయిన తర్వాత ఈ పౌడర్ అంతా అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. కొంచెం చల్లారిపోయిన తర్వాత ఏదైనా బాక్స్ మూతలోకి కానీ, లేదంటే ఒక ప్లేట్‌లోకి కానీ తీసేసుకొని బాగా ఇలా స్ట్రెయిట్‌గా చేసేసుకోవాలి. ఇది కూడా ఆరిన తర్వాత మంచిగా పీసెస్ లాగా మనకి ఎలా కావాలంటే అలా రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేపు, లేదంటే స్క్వేర్ షేపు అలా కట్ చేసుకోవచ్చనమాట. ఈ స్నాకు హెల్త్‌కి చాలా మంచిది. నువ్వులు, పల్లీలు యాడ్ చేసాం కాబట్టి మనకి ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. దాంతో పాటు ప్రోటీన్ ఉంటది. ఇంకా బోన్స్‌కి చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళకి, పిల్లలకి గ్రోత్‌కి కూడా చాలా మంచిదనమాట. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే హ్యాపీగా ఇది ఒకటో, రెండో తినేయొచ్చు. నేను మాత్రం పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇస్తున్నాను. అలాగే శృతి స్కూల్‌కెళ్తుంది కాబట్టి స్కూల్‌కి స్నాక్స్ బాక్స్‌లో కూడా పెట్టి పంపిస్తున్నాను. 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇవి.